అసెంబ్లీ సీట్లు, పార్లమెంటు సీట్లు ఎన్ని పెరుగుతాయి? ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇదే చర్చ. సరే కొద్దిసేపు భారతదేశాన్ని పక్కన పెడితే, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గురించి మన వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకుంటారు గనుక, ఎన్ని సీట్లు పెరుగుతాయి? దీనికి ఏది ప్రాతిపదిక అవుతుందనేది ఇప్పుడు చర్చ అవుతుంది. వాస్తవానికి ఒక 15 రోజులుగా నియోజకవర్గాల పెంపు గురించి గతంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు, అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు కూడా లాబీలో జరిగిన చర్చ మొత్తం ఇదే. కొత్తగా నియోజకవర్గాలొస్తే ఏమేమొస్తాయి? వాటిలో ఎవరెవరు పోటీ చేయాలనేది అప్పుడే నేతలు ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే 33% మహిళలకు రిజర్వేషన్ కూడా తీసుకొస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కనుక, ఏదేది మహిళలకు రిజర్వ్ అవుతుంది, ఏదేది ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ అవుతాయి, ఏది జనరల్ స్థానాల్లో ఉంటుంది, కొత్తగా వచ్చే వాటిలో ఏ మేరకు రిజర్వ్ స్థానాలు ఉండే అవకాశం ఉంది. మొత్తం రాజకీయ నాయకులందరూ ఎమ్మెల్యేలు గానీ, ఎంపీలు గానీ, అటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో కూడా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో కూడా ఏ నియోజకవర్గం ఎటు వెళ్తుందన్న చర్చే చాలా ప్రధానంగా కనపడింది.